తదుపరి వాడ్రేవు ఆదినారాయణరావు గారు. వీరు కూడా ప్రొఫెషనల్ ఆస్ట్రాలజీ అండ్ టెంపుల్స్ ఆస్ట్రాలజీ మీద పిహెచ్డి చేసి వారి థీసిస్ సమర్పించినందుకు గాను పిహెచ్డి పట్టా ఇవ్వడం జరుగుతుంది. వాడ్రేవు ఆదినారాయణరావు గారికి మా ఎన్ఎస్ లైవ్ ఆస్ట్రో మరియు ఆర్యన్ ఆస్ట్రాలజీ రీసెర్చ్ సెంటర్ తరఫున ఆర్థిక శుభాభినందనలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అందరికీ నమస్కారం. నా పేరు వాడ్రేవు ఆదినారాయణరావు శర్మ, ఆది ఆస్ట్రాలజీ. ఈరోజు ముఖ్యంగా మనం ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే, నాకు ఈ ఆస్ట్రాలజీలో డాక్టరేట్ డిగ్రీ వచ్చారండి, డాక్టరేట్ తీసుకున్నాను. అలాగే ఆచార్య అవార్డు కూడా వచ్చింది నాకు. నా కళ 26 ఇయర్స్ నుంచి అనుకున్న కళ ఇప్పుడు నెరవేరింది. యాక్చువల్గా 2000 ఇయర్లో నా ఎంఏ కంప్లీట్ చేశాను. సో దాని తర్వాత 26 సంవత్సరాల నుంచి అనుకుంటుండగా నాకు ఈ శర్మ గారు, శర్మ గారు కాదండి, నరసింహస్వామి గారు, ఎన్ఎస్ఎస్ ఫౌండేషన్, ఆయన ఆస్ట్రాలజీ ఫౌండేషన్, ఆయన ఆధ్వర్యంలో నాకు శుక్రాచార్య యూనివర్సిటీ నుంచి బెంగళూరు నాకు ఈ డాక్టరేట్ వచ్చిందండి. అందరికి చూపిస్తాను ఆ డాక్టరేట్. సో ఫస్ట్ ముఖ్యంగా నాకు ఇది రావడానికి కారణము తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు. అంతేకాకుండా చాలా కాలం నుంచి 1986 అనుకుంటా, అప్పుడు కూడా మా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు, సింగరేణి కాలనీస్లో చేస్తుండేవాళ్ళం, హెడ్ ఆఫీసర్ చేస్తుండేవాళ్ళం. పూర్ణ చంద్రశేఖర్ స్టెనోగ్రాఫర్గా ఉండేవాడు. నన్ను ఎప్పుడూ కూడా టైగర్ అని, లేకపోతే డాక్టర్ ఆదినారాయణ్ అని చెప్పి ప్రతిసారి పిలుస్తుండేవాడు. అప్పుడు ఆస్ట్రాలజీలో నాకు అంత ఇది లేదు, పట్టు లేదనమాట. ఇంత లేదంటే పట్టు అంత లేదు, ఇంకా చదవలేదు అప్పుడు. సో అప్పటి నుంచే అంటున్నాడు, అంటే 36 ఇయర్స్ నుంచి అన్న ఇది అతను అన్న డైరెక్ట్ డాక్టరేట్ ఇప్పుడు రావడం కూడా చాలా ఆశ్చర్యంగా ఉందండి. అది కూడా భగవంతుడికి ఆశీస్సులు. సో అంతేకాకుండా నన్ను ఇంతగా ప్రోద్బలం చేసి ప్రోత్సహించి నన్ను మా అబ్బాయిలను కూడా ప్రోత్సహించినటువంటి మా ఆవిడ వైఫ్ వాడ్రేవు ప్రఫుల్ల వసంతలక్ష్మి, ఆమె యొక్క ఇది కూడా పట్టుదల ఉంది. యాక్చువల్గా చెప్పాలంటే నేను పిహెచ్డి డాక్టరేట్ తీసుకున్నట్టుగా ఆమెకు చెప్పలేదు. నేను ఈరోజు మార్నింగే బయలుదేరి వచ్చేటప్పుడు ఇలా డాక్టరేట్ ఇస్తున్నారు, మనం వెళ్దాము అని చెప్పాను. సరే. సో అంతేకాకుండా ఈ సర్టిఫికెట్స్ అనేది మా తల్లిదండ్రులకి, నన్ను చూసినటువంటి మా ఫ్రెండ్ పూర్ణచంద్రశేఖర్కి, మా వైఫ్ ప్రఫుల్ల వసంతలక్ష్మికి నేను డెడికేటెడ్ చేస్తున్నాను, అంకితం చేస్తున్నానండి ఈ సర్టిఫికెట్, డాక్టరేట్ అనేది. ఇది చాలా నాకు గర్వకారణంగా ఉంది. అంతేకాకుండా మా అబ్బాయిలకు కూడా ఒకడు ఆస్ట్రేలియాలో ఉంటాడు, ఒకతనేమో అమెరికాలో ఉంటాడు. వీళ్ళిద్దరికి కూడా ఇంజనీర్స్, వాళ్ళందరూ కూడా ఎంఎస్సీ చేశారు, వాళ్ళిద్దరు కూడా ఎంఎస్సీ చేశారు. కానీ ఆస్ట్రాలజీలో కూడా వాళ్ళు మాస్టర్స్, కానీ ఇప్పటి వరకు రాలేదు. ఇప్పుడే పీవీఎల్ భవిష్యవాణి అని చెప్పి వాడు మన అమెరికాలో డాలస్లో ఉంటాడు, కీర్తి తేజ్ అని, వాడు డెవలప్ చేస్తున్నాడు ఇది కూడా ఆస్ట్రాలజీని, మీరు కూడా చూడొచ్చు. సో ఇంత గొప్ప అవకాశం ఈరోజు మనకి 15th మార్చ్ 2026 సండే, ఈరోజు మనకి తెలుగు యూనివర్సిటీలోనే అవార్డ్స్ ఇచ్చారు. ఇది పొట్టి శ్రీరామ్ యూనివర్సిటీ అనేవాళ్ళం, అందులోనే శుక్రాచార్య యూనివర్సిటీ నుంచి మనకి అవార్డ్స్ వచ్చాయి. అది కూడా ఎన్ఎస్ రాష్ట్రం నుంచి డాక్టర్ సిహెచ్ నరసింహస్వామి గారి ఆధ్వర్యంలో, గురువారండి ఆయన మాకు ఈ డాక్టరేట్ ప్రదానోత్సవం చేశారు. అంతేకాకుండా ఇది ఫీల్డ్స్ కూడా ఉంటాయి కదా, అంటే ఏ భాగంలో మనకి డాక్టరేట్ ఇచ్చారు అంటే, నాకు కర్మస్థానం 10th హౌస్, రాజ్యస్థానం, అంటే లగ్నం తర్వాత అత్యంత బలమైన స్థానము రాజ్యస్థానం. ఆ రాజ్యస్థానం గురించి నేను చెప్పి కొన్ని రాశాను, థీసిస్ రాసి పంపించాను ఆయనకి, అది వాళ్ళకి నచ్చింది. సో నాకు డాక్టరేట్ కూడా ఇచ్చారు. సో ఇది చాలా ఆనందంగా ఉందండి నాకు, ఎందుకంటే 26 ఇయర్స్ ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను, అంటే ఆస్ట్రాలజీ కంప్లీట్ అయిన 26 ఇయర్స్కి, అంటే 2000 ఇయర్లో ఆస్ట్రాలజీ అయింది.
యాక్చువల్గా నాకు 1990 నుంచి జాతకాలు వచ్చు. అంటే 36 సంవత్సరాల నుంచి నాకు ఈ ఫీల్డ్లో ఉన్నాను. అంతేకాకుండా నేను యాక్చువల్గా కాస్ట్ అకౌంటెంట్, అంటే సిఎంఏ ఐసీడబ్ల్యూ అంటాం కదా, అది కూడా ఉందండి నాకు. సో ఒకటేంటంటే ఎంఏ ఆస్ట్రాలజీ పక్క పెడదాం, ముందర సిఎంఏ చదివిన వాళ్ళకి, అంటే కాస్ట్ అకౌంట్ అయిన వారికి నేను సింగరేణి కాలేజ్లో హెడ్ ఆఫీస్లో అకౌంట్స్ ఆఫీసర్గా చేశా, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్గా రిటైర్ అయ్యా. ముఖ్యంగా ఏంటంటే సిఎంఏ చేసిన వాళ్ళకి ఎంఏ ఆస్ట్రాలజీ అంటే పిహెచ్డి అనేది ఎందుకు లేరా బాబు మనకి ఆస్ట్రాలజీ సంబంధించిన గ్రహాలు అని చెప్పి అనుకుంటారు. అంతేకాకుండా ఈ పిహెచ్డి డాక్టరేట్ నాలాంటి వాడికి అబ్బో ఇది సిఎంఏ 7 సంవత్సరాలు కదా వద్దులే అని అనుకుంటాం. కానీ ఈ సిఎంఏ అని ఎంఏ ఆస్ట్రాలజీ పిహెచ్డి అంటే ఆచార్య అవార్డు డాక్టరేట్ అన్నీ కూడా 2 ఉన్నాయి. సో ఈ 2 ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ ఉన్నవాడిని మన ఆంధ్ర తెలంగాణలో తెలుగు రాష్ట్రాల్లో నేను ఒక్కనే కనిపిస్తున్నానండి. ఇదేమీ గ్రేట్ థింగ్ కాదు, కానీ డిఫరెంట్ ఫీల్డ్స్ నుంచి వచ్చాను కాబట్టి నేను మీకు చెప్పడం జరిగింది. సో నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తున్నట్టు మీ అందరికీ కూడా, అలాగే మా తల్లిదండ్రులకి నేను ఇప్పుడు రుణపడి ఉంటాను. అంతవరకు నమస్కారం. ఇప్పుడు నా పిహెచ్డి సంబంధించినటువంటి సర్టిఫికేట్ కూడా మీకు చూపిస్తాను. ఇది నా సర్టిఫికేట్ అండి, డాక్టరేట్. ఇప్పుడు నేను తెలుగు యూనివర్సిటీలో ఉన్నాను నేను. ఇది డాక్టరేట్ సంబంధించినటువంటి డాక్టరేట్ ఇప్పుడే ఇచ్చారు, ఇందాక ఇచ్చారు. సో డాక్టరేట్ ఇన్ పిహెచ్డి అండ్ ఆచార్య అని కూడా ఒక సర్టిఫికేట్ ఇచ్చారు అది. సో ఈ 2 రావడం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. సో మీ అందరికీ మరొకసారి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. జై హింద్.